Hello, my dear friends. How are you doing? I hope you're doing good. You're watching ED Chat YouTube channel. My name is Prasad. ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియోలో మన డైలీ లైఫ్ స్పీకింగ్ ఆర్ కాన్వర్సేషన్లో హెల్ప్ అయ్యేటటువంటి ఇంపార్టెంట్ ఈడియమ్స్ అండ్ ఫ్రేజెస్ గురించి నేర్చుకోబోతున్నాం. ఆల్ రైట్ ఫ్రెండ్స్. సో ఈ పర్టిక్యులర్ వీడియోలో ఇడియమాటిక్ ఎక్స్ప్రెషన్, దాని తెలుగు మీనింగ్ అండ్ బోత్ సెంటెన్సెస్ ఇంగ్లీష్ అండ్ తెలుగులో అయితే ప్రొవైడ్ చేయబోతున్నాను. లెట్ us jump into the first idiomatic expression here. లెట్స్ కాల్ ఇట్ ఎ డే. లెట్స్ కాల్ ఇట్ ఎ డే. దీని మీనింగ్ ఏంటంటే, ఇక ఇక్కడితో ముగిద్దాం లేదా ఇక ఇక్కడితో ఆపేద్దాం. ఏదైనా ఒక పని చేసిన తర్వాత ఇక ఇక్కడితో ఆపేద్దాం లేదా ఇక ఇక్కడితో ముగిద్దాం అని తెలిపే సందర్భంలో యూజ్ చేయాల్సి ఉంటుంది. లెట్ us టేక్ ఎగ్జాంపుల్ హియర్. మనం ఈరోజు చాలానే పని చేశాం. ఇక ఇక్కడితో ముగిద్దాం లేదా ఆపేద్దాం. మనం ఈరోజు చాలానే పని చేశాం. ఇక ఇక్కడితో ముగిద్దాం లేదా ఆపేద్దాం. మరి దీన్ని ఇంగ్లీష్‌లో టుడే వి హావ్ డన్ ఇనఫ్ వర్క్. టుడే వి హావ్ డన్ ఇనఫ్ వర్క్. లెట్స్ కాల్ ఇట్ ఎ డే. టుడే వి హావ్ డన్ ఇనఫ్ వర్క్. లెట్స్ కాల్ ఇట్ ఎ డే. అంటే ఈరోజు మనం చాలానే పని చేసాం. ఇక ఇక్కడితో ముగిద్దాం లేదా ఆపేద్దాం. సెకండ్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ కట్ టు ద చేస్. కట్ టు ద చేస్. దీని మీనింగ్ ఏంటంటే ముఖ్య విషయానికి రావడం. అంటే ఏదన్నా అన్నెసెసరీ థింగ్స్ మనం మాట్లాడుతున్నప్పుడు మెయిన్ థింగ్ వదిలేసి వేరే విషయాలు మాట్లాడుతున్న సిట్యుయేషన్‌లో కట్ టు ద చేస్ అంటే ముఖ్య విషయానికి వచ్చే సందర్భంలో మనం ఈ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ హియర్. ముఖ్య విషయానికి వచ్చి పరిష్కారం గురించి మాట్లాడదు. ముఖ్య విషయానికి వచ్చి పరిష్కారం అంటే సొల్యూషన్ గురించి మాట్లాడదు. దీన్ని ఇంగ్లీష్‌లో. లెట్స్ కట్ టు ద చేస్ అండ్ డిస్కస్ ద సొల్యూషన్. లెట్స్ కట్ టు ద చేస్ అండ్ డిస్కస్ ద సొల్యూషన్. అంటే ముఖ్య విషయానికి వచ్చి పరిష్కారం గురించి మాట్లాడదు. అండ్ థర్డ్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ హియర్ థింక్ ఔట్ సైడ్ ద బాక్స్. సో దీన్ని యూజువల్‌గా మనం థింక్ ఔట్ ఆఫ్ ద బాక్స్ అని యూజ్ చేస్తూ ఉంటాం. దీనికి మీనింగ్ వచ్చేసి కొత్తగా ఆలోచించడం. అంటే కొత్తగా థింక్ చేసే సిట్యుయేషన్‌లో మనం ఈ ఔట్ ఆఫ్ ద బాక్స్ ఆర్ థింక్ ఔట్ సైడ్ ద బాక్స్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ ఆ ప్రాజెక్ట్‌ని త్వరగా పూర్తి చేయడానికి మీరు కొత్తగా ఆలోచించాలి. ఆ ప్రాజెక్ట్‌ని మీరు త్వరగా పూర్తి చేయడానికి కొత్తగా ఆలోచించాలి. మరి దీన్ని ఇంగ్లీష్‌లో యూ నీడ్ టు థింక్ ఔట్‌సైడ్ ద బాక్స్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఫాస్ట్. యూ నీడ్ టు థింక్ ఔట్‌సైడ్ ద బాక్స్ టు కంప్లీట్ ద ప్రాజెక్ట్ ఫాస్ట్. అంటే ఆ ప్రాజెక్ట్‌ని త్వరగా పూర్తి చేయడానికి మీరు కొత్తగా ఆలోచించాలి. అండ్ ఫోర్త్ నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ హియర్ బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్. బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్. దీని మీనింగ్ ఏంటంటే రాత్రి ఆలస్యంగా పనిచేయటం. అంటే ఏదన్నా ఒక వర్క్ ఉన్న సిట్యుయేషన్‌లో లేట్ నైట్‌గా వర్క్ చేసే సందర్భంలో మనం బర్న్ ద మిడ్‌నైట్ ఆయిల్ అనే ఈ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఎగ్జాంపుల్ హియర్ వారు సమస్యను గుర్తించి పరిష్కరించడానికి రాత్రి ఆలస్యంగా పనిచేశారు. వారు సమస్యను గుర్తించి పరిష్కరించడానికి రాత్రి ఆలస్యంగా పనిచేశారు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో దే బర్న్డ్ ద మిడ్‌నైట్ ఆయిల్ టు ఫిగర్ ఔట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. దే బర్న్డ్ ద మిడ్‌నైట్ ఆయిల్ టు ఫిగర్ ఔట్ అండ్ సాల్వ్ ద ప్రాబ్లమ్. అంటే వారు సమస్యను గుర్తించి పరిష్కరించడానికి రాత్రి ఆలస్యంగా పనిచేశారు. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ హియర్ బెటర్ లేట్ థాన్ నెవర్. బెటర్ లేట్ థాన్ నెవర్. అంటే ఆలస్యం అయినా మంచిదే. ఏదైనా ఒక పని లేట్‌గా జరిగినా కూడా మంచిగే జరిగింది లేదా మంచిదే అని తెలిపే సందర్భంలో బెటర్ లేట్ థాన్ నెవర్ అయితే యూజ్ చేయాలి. ఎగ్జాంపుల్ హియర్ చివరికి అతను ఓ ఉద్యోగం పొందాడు. ఆలస్యమైనా మంచిదే. చివరికి అతను ఓ ఉద్యోగం పొందాడు. ఆలస్యమైనా మంచిదే. అంటే చాలా లేట్‌గా వచ్చింది జాబ్. ఆలస్యమైనా కూడా మంచిదే అని తెలిపే సందర్భంలో యూజ్ చేస్తాం. ఇంగ్లీష్‌లో ఫైనల్లీ హి గాట్ ఎ జాబ్. బెటర్ లేట్ థాన్ నెవర్. ఫైనల్లీ హి గాట్ ఎ జాబ్. బెటర్ లేట్ థాన్ నెవర్. అంటే చివరికి అతను ఓ ఉద్యోగం పొందాడు. ఆలస్యమైనా మంచిదే. నెక్స్ట్ ఎగ్జాంపుల్ హిట్ ద బుక్స్. సో హిట్ ద బుక్స్ అంటే చదువుకోవడం ప్రారంభించడం. చదువుకోవడం ప్రారంభించడం. దీనికి మనం హిట్ ద బుక్ అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ హియర్ పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు చదువుకోవడం ప్రారంభించాలి. పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు చదువుకోవడం ప్రారంభించాలి. దీని ఇంగ్లీష్‌లో ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్. ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్. యూ షుడ్ హిట్ ద బుక్స్.
ఎగ్జామ్స్ ఆర్ అప్రోచింగ్. యూ షుడ్ హిట్ ద బుక్స్. అంటే పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. మీరు చదువుకోవడం ప్రారంభించాలి. నెక్స్ట్ ఎగ్జాంపుల్. కీప్ యువర్ చిన్ అప్. కీప్ యువర్ చిన్ అప్. అంటే ధైర్యంగా ఉండటం. సో, ధైర్యంగా ఉండు అని తెలిపే సందర్భంలో ఈ కీప్ యువర్ చిన్ అప్ అయితే యూజ్ చేస్తాం. ఎగ్జాంపుల్ హియర్. భయపడకు. ఏమి జరగాలని ఉంటే అది జరుగుతుంది. భయపడకు. ఏమి జరగాలని ఉంటే అది జరుగుతుంది. ధైర్యంగా ఉండు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ బి అఫ్రైడ్. వాటెవర్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. వాటెవర్ ఈస్ మెంట్ టు హ్యాపెన్ విల్ హ్యాపెన్. కీప్ యువర్ చిన్ అప్. కీప్ యువర్ చిన్ అప్. అంటే భయపడకు. ఏం జరగాలని ఉంటే అది జరుగుతుంది. ధైర్యంగా ఉండు. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ హియర్. పుల్ సమ్‌వన్స్ లెగ్. పుల్ సమ్‌వన్స్ లెగ్. అంటే సరదాగా ఆట పట్టించడం. ఎగ్జాంపుల్ హియర్. నేను నిన్ను సరదాగా ఆట పట్టించాను. సీరియస్‌గా తీసుకోకు. నేను నిన్ను సరదాగా ఆట పట్టించాను. సీరియస్‌గా తీసుకోకు. సో, ఇలా మనం యూజువల్‌గా చెప్తూ ఉంటాం. మరి దీన్ని ఇంగ్లీష్‌లో ఐ వాస్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. ఐ వాస్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. డోంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ. ఐ వాస్ జస్ట్ పుల్లింగ్ యువర్ లెగ్. డోంట్ టేక్ ఇట్ సీరియస్‌లీ. అంటే నేను నిన్ను సరదాగా ఆట పట్టించాను. సీరియస్‌గా తీసుకోకు. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ హియర్. స్పిల్ ద బీన్స్. ఈ స్పిల్ ద బీన్స్ అనే ఈ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్‌కి మీనింగ్ ఏంటంటే, ఏదైనా ఒక సీక్రెట్‌ని, రహస్యాన్ని బయట పెట్టడం. ఎగ్జాంపుల్ హియర్. అతనితో ఏ విషయం పంచుకోవద్దు. అతనితో ఏ విషయం పంచుకోవద్దు. అతను ఎప్పుడూ రహస్యాన్ని బయట పెడుతుంటాడు. అతనెప్పుడు రహస్యాన్ని బయట పెడుతుంటాడు. సో, అతనితో ఏ విషయం పంచుకోవద్దు. మరి దీన్ని ఇంగ్లీష్‌లో డోంట్ షేర్ ఎనీథింగ్ విత్ హిమ్. డోంట్ షేర్ ఎనీథింగ్ విత్ హిమ్. హి ఆల్వేస్ స్పిల్స్ ద బీన్స్. హి ఆల్వేస్ స్పిల్స్ ద బీన్స్. అంటే అతనితో ఏ విషయం పంచుకోవద్దు. డోంట్ షేర్ ఎనీథింగ్ విత్ హిమ్. అతను ఎప్పుడూ రహస్యాన్ని బయట పెడుతుంటాడు. హి ఆల్వేస్ స్పిల్స్ ద బీన్స్. నెక్స్ట్ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్ హియర్. అండర్ ద వెదర్. అండర్ ద వెదర్. దీని మీనింగ్ ఆరోగ్యం బాగా లేకపోవడం లేదా మంచిగా లేకపోవడం. ఎగ్జాంపుల్ హియర్. ఈరోజు నా ఆరోగ్యం మంచిగా లేదు. ఈరోజు నా ఆరోగ్యం మంచిగా లేదు. దీని ఇంగ్లీష్‌లో ఐయామ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ టుడే. ఐయామ్ ఫీలింగ్ అండర్ ద వెదర్ టుడే. అంటే ఈరోజు నా ఆరోగ్యం మంచిగా లేదు. సో ఫ్రెండ్స్, ఇలాంటి స్టేట్మెంట్స్‌ని తెలుగు సెంటెన్సెస్‌ని ఎస్పెషల్లీ మన డైలీ లైఫ్ స్పీకింగ్‌లో యూజ్ చేస్తూ ఉంటాం. సో వాటికి ఆల్టర్‌నేట్‌గా ఈ ఇడియోమాటిక్ ఎక్స్‌ప్రెషన్స్ అయితే యూజ్ చేస్తూ మీ స్పీకింగ్ బెటర్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఈటీ చాట్ యూట్యూబ్ ఛానెల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకేమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయొచ్చు. Another interesting, useful video then That's it for today, friends. Happy learning and thanks for watching.